టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ కు చేరుకున్న సమంత ఇప్పుడు కొత్త పాత్రలు పోషిస్తున్నారు. గతంతో పోలిస్తే సినిమాలు కాస్త తగ్గిన ఆమె ఇప్పుడు నిర్మాణ రంగంలో బిజీ. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతగా మారి శుభన్ లాంటి చక్కని విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివో మనందరికీ తెలిసిందే. తరచూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, పాజిటివ్ కొటేషన్స్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో స్ఫూర్తి నింపుతుంటారు. అంతేకాదు మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఎప్పుడూ తన గళం వినిపిస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆమె మహిళల పక్షాన నిలబడ్డారు. ఇప్పుడున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటైన ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు శామ్ సిద్ధమైంది. దీనికోసం ఆమె తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది. ఏకంగా ఐక్యరాజ్య సమితికి చెందిన UN ఉమెన్ ఇండియాతో చేతులు కలిపారు. ఆన్లైన్ వేధింపులను అంతం చేయడమే లక్ష్యంగా 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకెంతో గౌరవంగా ఉందని సమంత తెలిపారు. నిజంగా సినిమాలతో బిజీగా ఉండి కూడా సామాజిక బాధ్యతగా ఇంత పెద్ద సమస్యపై పోరాడటానికి ముందుకు వచ్చిన సమంతను మనస్ఫూర్తిగా అభినందించాలి. దీనిపై సమంత మాట్లాడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు ఇలా ఎన్నో రకాలుగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిగా ఈ డిజిటల్ హింస జీవితాలను, నమ్మకాన్ని, భద్రతను ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తూనే ఉన్నా. గతంలో ప్రత్యక్షంగా జరిగిన ఈ హింస ఇప్పుడు స్క్రీన్లపైకి వచ్చింది. ఈ చర్యలు మనిషిని ఎంతగానో మానసికంగా కుంగదీస్తుంది. 10 మందిలో బాధితుల గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తుంది. నేను ఇలాంటి పరిస్థితిని ఎన్నోసార్లు ఎదుర్కొన్నా. ఇలాంటి వాటిపై అవగాహన ఎంతో ముఖ్యం. నేను చేయబోయే ప్రచార కార్యక్రమం లక్ష్యం ఇదే. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు రావాలి అని తెలిపారు.